అన్న, ఇప్పుడు తొందరపడితే ఎందుకన్నా? ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యావు, జాయిన్ అయినా ఒక 1 month 2 months చూస్తాడు ఆఫీసర్. 7 నెలలు చూస్తాడా చెప్పు? 7 నెలల వరకు నీకు శాలరీ ఇస్తాడా? కంటిన్యూ చేస్తాడా? మరి ఎట్లా చేస్తావు నువ్వు? రైతు భరోసా ఇస్తానని అవును చెప్పు నువ్వు ఆగు బ్రో. నేను చెప్తాగా. 2000 ఎప్పుడు ఇచ్చాడు? 20లో ఇచ్చాడు. మేలో ఇచ్చాడు. ఇప్పుడు మన బడ్జెట్ పెట్టా చూసావా? బడ్జెట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండి చెప్పు నాకు ఫస్ట్. బడ్జెట్ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉండిద్ది? బడ్జెట్ ఇయర్ చెప్పు నాకు ఫస్ట్. బడ్జెట్ ఇయర్ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా. మార్చి నుంచి మార్చి. ఇప్పుడు మన మార్చి నుంచి మార్చి వరకు. మరి మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జూన్ లో వచ్చాడు. 2019 జూన్ లో వచ్చాడు. జనవరిలో నీకు అమ్మఒడి వేసాడు. జనవరిలో ఎందుకు 75% అటెండెన్స్ ఉండాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రభుత్వం జనవరిలో అమ్మఒడి ఇస్తుందా లేదా చెప్పు నాకు. ఇస్తుందా లేదా? జనవరిలో ఇస్తుందా లేదా? ఇస్తుందా? ఫస్ట్ అకాడమిక్ ఇయర్ కి ఇస్తుందా లేదా? యాడిచ్చారు? అసలు బడ్జెట్ లో పెట్టారు. నీకు చూపిట్టు. బడ్జెట్ లో పెట్టారా? చూపిట్టు. మరి పెట్టకుండా ఎట్టిస్తారని చెప్తావు నువ్వు? ఫీజు రీయింబర్స్మెంట్ మాట్లాడారా? ఏం మాట్లాడారు ఈ ప్రభుత్వం? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు చెప్పు నాకు. నీకు ఒక బడ్జెట్ తీసి నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితానికి అని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఫస్ట్ జూన్ నుంచి రేపు మార్చి వరకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా? జూన్ లో వచ్చారు. ఫస్ట్ ఇయర్ 3 సిలిండర్లు పోయినా 1 సిలిండర్ వస్తుంది. మరేది ఫీజు రీయింబర్స్మెంట్? అది మడుకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అల్లాడుతున్నారు. మా తమ్ముడికి ఫీజు రీయింబర్స్మెంట్ అల్లాడుతున్నాడు తెలుసా? ఏది ఫ్రీ బస్? అవన్నీ వద్దు బ్రో. పథకాలు ఏం వద్దు బ్రో. నీ ఫీజు రీయింబర్స్మెంట్ ఏది? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏది? రైతు భరోసా 20,000 అన్నారు. బడ్జెట్ లో చూపించారా? 10,000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు చూపించారు. మెట్రో రైలు అన్నారు. మెట్రో రైలుకి ఎంత పెట్టారు? 20,000 కోట్లు అవుతుంది. బడ్జెట్ లో పెట్టింది 50 కోట్లు. ఏం తెలుసు అని మాట్లాడతారు? నాకు అర్థం కాదు. వచ్చేసి అది ఇది అసెంబ్లీకి రావట్లేదంటే ఆయన ఒక్కడు అక్కడ కూర్చొని మాట్లాడినాడు. 1:40 నిమిషాలు పట్టింది. అసెంబ్లీలో రావట్లేదు కదా. ఇక్కడ మీడియా గురించి మాట్లాడి